మాంచెస్టర్ టెస్ట్ 5వ రోజున, కెప్టెన్ గిల్ అద్భుతమైన సెంచరీ సాధించడం ద్వారా 35 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు. ఈ మైదానంలో చివరిసారిగా ఒక భారతీయ బ్యాట్స్మన్ సెంచరీ చేశాడు. 1990లో సచిన్ టెండూల్కర్ తన తొలి టెస్ట్ సెంచరీ సాధించాడు. ట్రాఫోర్డ్లో ఏ భారత బ్యాట్స్మన్ కూడా 3 అంకెల మార్కును దాటలేదు. ఇప్పుడు అదే మైదానంలో గిల్ తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించాడు. 311 పరుగుల వెనుకబడి ఉన్న భారత్ ఇన్నింగ్స్ ఓటమిని తన అద్భుతమైన ఆటతో గిల్ చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ సెంచరీతో గిల్ ఒకే సిరీస్లో అనేక రికార్డులను బద్దలు కొట్టాడు. గిల్ ఒకే సిరీస్లో 4 సెంచరీలు సాధించిన ప్రపంచంలో మూడో కెప్టెన్గా నిలిచాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఆస్ట్రేలియా దిగ్గజ డాన్ బ్రాడ్మాన్, భారత దిగ్గజం సునీల్ గవాస్కర్లతో పాటు గిల్ కూడా చేరాడు. 1947లో భారత్పై బ్రాడ్మాన్ 4 సెంచరీలు సాధించాడు. 1978లో వెస్టిండీస్పై సునీల్ గవాస్కర్ ఈ ఘనతను సాధించాడు. ఒక టెస్ట్ సిరీస్లో భారత్ తరపున అత్యధిక సెంచరీలు చేసిన మూడవ బ్యాట్స్మన్గా గిల్ నిలిచాడు. ఇప్పుడు అతను ఈ జాబితాలో సునీల్ గవాస్కర్, విరాట్ కోహ్లీలతో చేరాడు. వెస్టిండీస్తో జరిగిన సిరీస్లో గవాస్కర్ రెండుసార్లు 4 సెంచరీలు సాధించగా, విరాట్ కోహ్లీ 2014 నుండి 15లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్లో ఈ ఘనత సాధించాడు. అయితే అనంతరం గిల్ బ్యాటింగ్పై ప్రశంసల వర్షం కురిపించిన శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగకర టీమిండియాలో శుభమన్ గిల్ ఒక అద్భుతమైన బ్యాట్స్మెన్ అనే చెప్పుకొచ్చాడు. ఇలాంటి ప్లేయర్ జట్టులో ఉండడం టీమిండియా అదృష్టమని, ఒక సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. గిల్ నిన్న జరిగిన మ్యాచ్లో అద్భుతమైన సెంచరీతో రాణించి మంచి కెప్టెన్సీ చేశాడు. అయితే అనంతరం అతని బ్యాటింగ్పై మరికొందరు మాజీలు ప్రశంసల వర్షం కురిపించారు.